ఎర్లీ ఏజ్ నుంచి ఓవర్ అటెన్షన్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు స్ట్రెస్కి గురవుతున్నారు. ఇంకా విచిత్రంగా ఎట్లా అంటే ఓవర్ డ్రెస్సింగ్ చేసేస్తున్నారు ఫస్ట్. ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల కానివ్వండి, ఈ వాట్సాప్ స్టేటస్ల వల్ల కానివ్వండి, చిన్న చిన్న పిల్లలకు కూడా మేకప్ వేసేసి, ఆ డ్రెస్ వేసేసి, ఈ డ్రెస్ వేసేసి, హడావిడి చేసేసి ఎవ్రీ వన్ వాంట్స్ దేర్ చైల్డ్ టు స్టాండ్ అవుట్ ఇన్ ఏ గ్రూప్. ఇలా చేసాక ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు నేను ఆ పార్టీకి రాను, నాకు ఈ డ్రెస్ బాగాలేదంటారు. ఈ డ్రెస్ నేను వాళ్ళ ఇంటికి లాస్ట్ టైం కూడా నేను ఈ డ్రెస్ వేసుకెళ్ళాను, నేను ఇప్పుడు రాను వాళ్ళ ఇంటికి అంటారు. అంటే దే జస్ట్ డోంట్ వాంట్ టు బి సింపుల్ అండ్ న్యాచురల్, ఆర్గానిక్ గా ఉండటం అనేది వాళ్ళని మర్చిపోయేలా చేసింది ఎవరు? ఆ ఒక్క బ్యాండ్ ఉండాలి, అదే క్లిప్ ఉండాలి, దానికి అవే ఇయర్ రింగ్స్ ఉండాలి, దానికి ఇదే ఉండాలి. వెతికి వీళ్ళు రోడ్లన్నీ వెతికేసి, వాట్సాప్లన్నీ వెతికేసి, సగం అమెజాన్ ఇంటికి పట్టుకొచ్చేసి వీళ్ళంతా హడావిడి చేసేటప్పటికి డ్రెస్సింగ్ విషయంలో స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే చిన్న వయసు నుంచే డ్రెస్సింగ్ విషయంలో వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. దేర్ బాడీ ఇమేజెస్, చిన్న పిల్లలకే రీల్స్ అవి చేసి పెట్టేస్తూ ఉంటారు చిన్న వయసులోనే. చేసినప్పుడు వాళ్ళు కొంచెం ఎదిగినప్పటి నుంచి దే బికమ్ వెరీ కాన్షియస్ అబౌట్ దేర్ లుక్స్. బాగున్నామా లేదా, చిన్నప్పుడు ఉన్నంత క్యూట్గా లేము, చిన్నప్పుడు ఉన్నంత అటెన్షన్ రావడం లేదు, ఇప్పుడు నేను నన్ను ఎలా క్యారీ చేసుకోవాలి అనే టైంలో వాళ్ళు ఏంటంటే చాలా ఎర్లీగానే వాళ్ళని అడల్ట్స్గా వాళ్ళు ఆలోచించుకునే ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా కూడా వాళ్ళ మైండ్ సెట్ మారిపోతుంది కదా. చిన్నప్పుడు ముద్దుగా చిచ్చి బుజ్జి అంటాం అయిపోతుంది. 10 ఏళ్ల వాళ్ళని చిచ్చి బుజ్జి అన్నాం కదా. బాగున్నా అంటే బాగున్నామా, చక్కగా ఉన్నాం అంటాం, అంతవరకే. సో ఏమవుతుంది, వాళ్ళ ఆ కొంచెం ఆ గారబం తగ్గి మెల్లగా జస్ట్ అప్రిషియేషన్లోకి వచ్చేస్తుంది. అటెన్షన్ కావాల్సిన అలవాటు, వాళ్ళు అప్రిషియేషన్ కాదు అటెన్షన్కి అలవాటు పడతారు. సో టు డూ దట్ అటెన్షన్ వాళ్ళు ఏం చేస్తారు, దే స్టార్ట్ రోల్ మోడలింగ్ పీపుల్ హూ ఆర్ ఎల్డర్ దాన్. దాంతో వాళ్ళు టీనేజర్స్తోనో 20 years వాళ్ళతో వాళ్ళు కంపేర్ చేసుకొని దే స్టార్ట్ బిహేవింగ్ లైక్ మోర్ లైక్ అడల్ట్స్. 10 ఏళ్ళు 11 ఏళ్ళకే వాళ్ళు చాలా అడల్ట్స్ లాగా ఫీల్ అయిపోయి అడల్ట్ లాగా బిహేవ్ చేస్తూ అలాంటి గెస్చర్స్, అలాంటి వర్డ్స్, అలాంటివి ఇస్తూ ఉంటారు. సో అది కానప్పుడు, ఆ లెవెల్ లేనప్పుడు వాళ్ళు స్ట్రెస్కి ఫీల్ అయిపోతూ ఉంటారు. సో ఎగ్జామ్ స్ట్రెస్, లుక్స్ బట్టి స్ట్రెస్, టెన్షన్ బట్టి స్ట్రెస్, అన్నిటికీ మించి 7th class 8th class నుంచే ఏమవుతావు అని అడుగుతారు. 7th class పిల్లాడు అసలు కళ్ళు ఎప్పుడు తెరిచాడని, ప్రపంచం ఎప్పుడు చూశాడని, అని ఎన్ని రకాల ప్రొఫెషన్స్ తెలుసని 8th class పిల్లాడు ఏమవుతాడో చెప్తాడు చెప్పండి. అంతే కదా. అసలు వాడికి ఎన్ని ప్రొఫెషన్స్ తెలుసు? చిన్నప్పుడు ప్రాజెక్ట్ కోసం అతికించిన బుక్ ఉంటుంది సరే, కట్ అండ్ పేస్ట్ బుక్లో రకరకాల ప్రొఫెషన్స్ చూస్తాడు. అందులో వాడు పిక్ చేసుకోవడమే తప్ప, బాగుందని ఫ్యాన్సీగా ఉందని తప్ప వాళ్ళు ఏం ప్రొఫెషన్స్ ఎన్ని రకాలు చూస్తారని వాళ్ళకి చేస్తారు. ఇప్పుడు చుట్టుపక్కల ఏమవుతాం ఫోకస్ చేయి, 8th నుంచే ఫోకస్ ఎట్లా చేస్తారని ఇది ఒక స్ట్రెస్. దాంతో ఏంటి, 10th వరకు వచ్చేటప్పటికి నీకు 10th వచ్చా కూడా ఇంకా నీకు ఏం క్లారిటీ లేకపోతే చాలా కష్టం. దేనికి కష్టం? అంతే, ఎవరైతే చెప్తారా చెప్పే వాళ్ళకి ఆ క్లారిటీ ఉండుండదు ఆ ఏజ్ లో. అసలు కరెక్ట్ గా వాళ్ళని అడిగితే వాళ్ళు ఆ పని చేస్తారని వాళ్ళకి 10th class లో తెలుసా? మీరు నేను మాట్లాడుకున్నాము ఇలాంటి ఒక రోజున, ఇవాళ ఒక రోజున మీరు ఇట్లా ఇంటర్వ్యూ చేస్తారనో నేను మాట్లాడతానో, మనం 10th class 8th class చదువుతున్నప్పుడు మీకు నాకు తెలుసా? అదే ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళని అడిగే ప్రశ్నలు అడిగే వాళ్ళకి మాత్రం వాళ్ళకి తెలుసా? తెలియదు కదా. సో ఇలాంటి ఒక స్ట్రెస్, దీస్ ఆర్ ఆల్ ఎక్స్ట్రా క్రియేటెడ్ స్ట్రెస్సెస్. ఇలా కాకుండా టీనేజ్లో వస్తున్నప్పుడు వాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల సహజంగా వాళ్ళకి వచ్చే స్ట్రెస్, ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే పైలప్ అయిపోతున్నాయి ఒక రకంగా ఒక స్ట్రెస్. ఇది కాకుండా ఫ్యామిలీలో ఉండే డిస్టర్బెన్సెస్, ఒకవేళ ఫైనాన్షియల్ రిలేటెడ్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి పిల్లలకి తెలిస్తే, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తల్లిదండ్రులకు తెలుసు ఏదైనా సమస్య ఉన్నా కొద్ది రోజులకు అదే సమస్య పోతుందని, పిల్లలు కొన్ని రోజులకు సమస్య పోతుందన్న విషయం తెలియదు, సమస్య ఉందని మాత్రమే తెలుసు. దాంతో ఆ సమస్యను వాళ్ళకు ఎక్కువ టెన్షన్గా తీసేసుకుంటుంటారు. అంటే పేరెంట్తో డిస్కస్ చేసినా చేయకపోయినా వాళ్ళు ఫీల్ అయిపోతుంటారు, ఇలాంటి ప్రాబ్లం ఉందా. సో ఏ ప్రాబ్లమ్స్ ఎంతవరకు పిల్లల ముందు డిస్కస్ చేయాలి, ఎంతవరకు పిల్లల ముందు డిస్కస్ చేయకూడదు అనేది కూడా తల్లిదండ్రులు గమనించుకోవాలి. లేదు ఫైనాన్షియల్గా ఏదైనా వస్తున్నా కూడాను, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఓకే ఏం పర్వాలేదు, ఆ రోజులు అయితే బెటర్ అవుతాం మనం, లేదు మనకి ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు ఇబ్బంది, ఆ తర్వాత మనం ఇంకా డిఫరెంట్ ఉంటాము అని అలా ఒక పాజిటివ్ థాట్లో వాళ్ళకి ఇవ్వగలిగితే ఇప్పుడున్న స్ట్రగుల్స్కి కూడా రేపొద్దున ఒక సొల్యూషన్ ఉంది అనే ఒక భావజాలంతో ఎదగగలుగుతారు వాళ్ళు.